కానీ నా భార్యకు భర్త అవడం అనేది, నా కొడుకు తండ్రి అనేది, నా మనవళ్లకు తాతయ్య అనేది ఏ సంవత్సరం మారదు. ఇదే మన జీవితం, ఇదే శాశ్వతం. సూర్య, నేను నా 19వ ఏట బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు. నాకు తాగుడు, సిగరెట్టు, రేసులు ఇలాంటి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఉన్నది ఒకే ఒక్క హ్యాబిట్, ప్రేమ. ఈ ప్రేమ ఉంటే చాలు, నేను ప్రపంచాన్ని మర్చిపోతాను. మనిషికి మనశ్శాంతి దొరికేది ఎక్కడో తెలుసా? ప్రేమ ఉన్న చోట. అది అనుభవించే వాడికి తెలుస్తుంది. నేను కాస్త వీళ్ళతో ఆడుకుని వస్తాను. పదనమ్మా. గుండు కొట్టించడానికి గుడికి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. ఇండియాలో ఉన్న అన్ని స్కూళ్లలోనూ, అన్ని కాలేజీల్లోనూ, అన్ని క్లాస్ రూముల్లోనూ ఉచితంగా కంప్యూటర్ విద్యను బోధిస్తున్నట్టు ప్రకటించారు. వేల కొద్ది కంప్యూటర్లను తయారు చేయడానికి ప్రైవేట్ కంపెనీల నుంచి టెండర్లను తీసుకుంటున్నారు. ఈ కాంట్రాక్ట్ మన కంపెనీకి వచ్చిందంటే ఓవర్ నైట్ మనందరి జాతకాలు మారిపోతాయి. తప్పకుండా ఆ కాంట్రాక్ట్ వస్తుంది. నా మనసులోని కోరిక నెరవేరుతుంది. మీరు తీయాలనుకుంటున్న కంప్యూటర్ టెండర్ని ఏ కంపెనీ ఎంతెంత కోట్ చేసింది అన్న లిస్ట్ సార్ ఇది. మనందరికీ ఎముడు సూర్యప్రకాశం ఒకడున్నాడు. ఇప్పుడు మీరిచ్చారే ఈ లిస్టు, ఇదంతా వాడెప్పుడో చూసేసి ఉంటాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో చెప్పనా? వాడి మనుషుల్లో ఒకరిని మన పక్కకు లాగాలి. సార్, అతని కంపెనీలో పనిచేసే వాళ్ళెవరు అతనికి ద్రోహం చేయరు సార్. 30 అనాల కోసం యేసుక్రీస్తుని పట్టించిన లోకం రా ఇది. ఆ సూర్యప్రకాష్తోనే ఉండే గుంట నాకెవరో కనుక్కోండి. ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోసం కంప్యూటర్స్ తయారు చేయడానికి ఏ కంపెనీ అయితే తక్కువ కొటేషన్ కోడ్ చేస్తుందో వాళ్ళకే ఈ కాంట్రాక్ట్ దక్కుతుంది. రామచంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈ టెండర్ కి కోడ్ చేసిన అమౌంట్ 13,500 రూపాయలు. హరి సాఫ్ట్వేర్ 12,500 రూపాయలు. సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 10,000 రూపాయలు. సంజయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 9,999 రూపాయలు. సార్, ఒక్క నిమిషం, సీల్ కవర్ ఓపెన్ చేయాలి. ఆదిత్య సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ 9,998 రూపాయలు. ఈ కంపెనీ ప్రొప్రైటర్ మిస్టర్ సూర్యప్రకాష్. ఒంట్లో ప్రవహించేది రక్తం, నా ఒంట్లో ప్రవహించేది వ్యాపారం. నేను 100% వ్యాపారి. షాక్ అయ్యావా? నేను ఈ పని చేయకపోతే మా ఆఫీస్లో ఇంకో గుంటనక్క చేసేవాడు. అది మాత్రమే కాదు, నువ్వు టెండర్లో ఎంత అమౌంట్ కోట్ చేసావో సూర్యకి తెలియజేయడం కోసమే నేను నమ్మక ద్రోహిలాగా నటించా. నేను నక్కను కానురా, కుక్కని, విశ్వాసం ఉన్న కుక్కని. సార్, ఒక నిమిషం. నేను మీ వైఫ్ సావిత్రికి మేనమామని. యాక్చువల్గా ఈ టెండర్ కోడ్ చేసి పంపించాల్సిన లాస్ట్ డేట్ 16, అంటే శనివారం. కానీ మీ టెండర్ మాకు చేరింది 18, సోమవారం. చట్ట ప్రకారం చెల్లని మీ అప్లికేషన్ ఓకే చేయించి మీకు ఈ టెండర్ రావడానికి కారణం మేం కాదు, మీ మామగారు. నన్ను క్షమించండి అల్లుడు గారు. మిమ్మల్ని మొదటి స్థానంలో చూడాలని నేను సిగ్గు విడిచి ఆయన కాళ్ళు పట్టుకుని ఈ పని చేయించాను. నా మీద కోపం ఉంటే ఇష్టం వచ్చినట్టు కొట్టండి, పర్వాలేదు, నేనేమనుకోను. కానీ నాది ఒకే ఒక్క ఆశ అల్లుడు గారు. నేను చచ్చేలోపు ఓ మనవడో మనవరాలు నా గుండెల మీద ఆడుకుంటే
నాకంతే చాలు అల్లుడు గారు, అంతే చాలు. మీరు అనుకున్న సాధించాలంటే ఒకటే మార్గం, మీ బామ్మర్ది సూర్యప్రకాష్ని ఎలాగైనా చంపేయండి. చంపేనా? నాకు అలవాట్లేదురా. ఏంట్రా ఇది? రియాక్షన్ తప్పవుతుంది. సంక చూపిస్తున్నాడేంటి? అదేంటి? అదేంటి? ఊరి మీ అమ్మ కడుపులో మాడ క్లోరోఫామ్ తీసుకురామంటే సెంటు బాటిల్ తెచ్చారు కదరా. గురు, సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారేంటి? ఇప్పుడు ఎవరి సంకలో పిల్లుంది, ఎవరు ఊరంతా వెతుకుతున్నారు? అది కాదు గురు, ఉప్పర సోదాపి అర్థమయ్యేలా చెప్పు. పిల్లి అంటే పిల్లో, దీన్ని పెట్టి ఒక నొక్కు నొక్కేస్తే. వెరీ గుడ్, ముందచ్చి. దేవుడా నీదే భారం. ఎందుకు కొట్టారు? మొహాన్ పెట్టి నొక్కరంటే ఇక్కడ పెట్టి నొక్కుతావే, ఏ అక్కడ పెట్టి నొక్కపోయివా? మీ హ్యాండ్ మంచిది, మీరు చేస్తేనే బాగుంటుంది. ఆ విషయం నాకు తెలుసురా, మీకు ఇది కుంటి సాకు ఎదవనా ఎల్లారా. నన్ను లాగండ్రా, నన్ను రాగండ్రా, వెనక్కి లాగండ్రా. పైకెత్తుతారేంట్రా? పైకెందుకురా ఎత్తుతారు? ఎదవనా ఎల్లారా, దించండ్రా, దించండి. అయ్యా సెంట్లకి మిమ్మల్ని పైకెందుకు ఎత్తారా? ఎందుకు? మీ వల్ల గురు 11:40 అవుతుంది. అయితే ఇప్పుడేంటి? 12 గంటలు దాటాక యమగండం. యమగండానికి దీనికి లింకే ఉందరా? యమగండంలో ఇతను చంపితే ఆ నేరం యముడి మీదకు పోతుంది, మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఓ అదొకటి ఉందా? మరి అప్పుడు దాకా ఏం చేద్దాం? టీవీ చూద్దాం. గురు గురు, ఎదురుగా వైన్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి మనిషికి ఒక కోట పెక్కిద్దాం. ఏంట్రా ఇది? మర్డర్ చేయడానికి వచ్చామా, మండపేట తీర్థంలో మజా చేయడానికి వచ్చామా? ఎదవల్లారా. రై, మీరందరూ వెళ్ళి అక్కడ కూర్చోండి. 12:05 అవగానే పిలుస్తాను, అందరూ మ్యాటర్ ఫినిష్ చేశాను. సూర్య, చిన్నపిల్లాళ్ళ ఆటలేంటి? ముందు తిను. ఇదిగో. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సారీ, నేను మీ వారు పోయినప్పుడు రాలేకపోయాను. పర్వాలేదండి, ఆయన డెత్కు చాలా మంది వచ్చారు. ఒక్కగానొక్క కొడుకు బిజినెస్ పని మీద ఫారెన్ వెళ్ళాడు. ఆఖరి నిమిషంలో వీసా ప్రాబ్లం అయింది. ఆయనకి తల కొరివి పెట్టడానికి కూడా రాలేదు. కన్నవాళ్ళ ఆత్మ శాంతించి సంతోషపడేది తమ కొడుకుతో తల కొరివి పెట్టించుకున్నప్పుడే. కోట్ల కొద్ది డబ్బుండి ప్రయోజనం ఏంటండి? ఆ అదృష్టం కూడా ఆయనకి లేకుండా పోయింది. వస్తానండి. ఇప్పుడే వస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? యా రేపు మార్నింగ్ 11:30కి ఫ్లైట్. ఇండియాకా? నేనా? ఇండియాకి ఎందుకు? అలాగే అమెరికాలో సెటిల్ అయిపోతా. ఫ్లైట్ ఎక్కితే ఇక నో ఇండియా, ఓన్లీ ఫారెన్. వాట్? ఫ్యామిలీయా? ఫ్యామిలీ సెంటిమెంట్ నా ఒంటికి అస్సలు పడదు. ఊరికే ఉన్నట్టు నటిస్తున్నా. నాలో బయటకు తెలియని ఎన్నో షేడ్స్ ఉన్నాయి, కానీ లక్ష్యం ఒక్కటే. అది సాధించడానికి ఎప్పుడైనా ఎలాగైనా నన్ను నేను మార్చుకుంటా. ఎందుకంటే నేను 100% వ్యాపారిని. చూడండి,
మీ ఫ్యామిలీ డాక్టర్గా చెప్తున్నాను. మీ హెల్త్ ఉన్న కండిషన్కి మీరు ఒక్క నిద్ర మాత్రం వేసుకున్నా మీ ప్రాణానికే ప్రమాదం. ఒక్కగానొక్క కొడుకు బిజినెస్ పని మీద ఫారెన్ వెళ్ళాడు. ఆఖరి నిమిషంలో వీసా ప్రాబ్లం అయింది. ఆయనకి తల కొరివి పెట్టడానికి కూడా రాలేదు. ఫ్లైట్ ఎక్కితే ఇక నో ఇండియా, ఓన్లీ ఫారెన్. Ding dong bell, pussy's in the well. Who will the ring? Ding dong bell, pussy's in the well. సూర్య, ఇదిగో వస్తున్నా. ఏంటమ్మా చెప్పమ్మా. ఎలాగూ నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఈలోగా నాకు తలకొరివి పెట్టి వెళ్ళిపో. అమ్మా ఏంటమ్మా మాట్లాడుతున్నావు? నేనెక్కడికి వెళ్తానమ్మా, నేను ఇక్కడే ఉంటానుగా. అబద్ధం చెప్పుకో. నువ్వు ఫోన్లో మాట్లాడింది నేను విన్నాను. ఓ, వాడు హోటల్కి వచ్చుంటాడు. వాడు చెప్పింది విని అమ్మాయి నిర్ణయానికి వచ్చుంటుంది. అదేం లేదమ్మా, నేను ఒకరిని తప్పించుకోవడానికి అలా నటించా. ఇంకేం చెప్పుకో. నీకు మీ అమ్మ కంటే డబ్బే కదా ముఖ్యం. అమ్మా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ప్రపంచంలో డబ్బులిచ్చి దేన్నైనా కొనగలమమ్మా, కానీ అమ్మను కొనగలమా? అమ్మ ప్రేమను కొనగలమమ్మా, ఈ నవ్వుని కొనగలమా?